ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలుపుచున్నాను. ఈ దిన మన అంశము తృప్తి కలిగి జీవించుట. ప్రియులారా, మన జీవితాల్లో చాలామందికి దేవుడు ఎన్ని వనరులు ఇచ్చినప్పటికీ, ఎన్ని మేలులు చేసినప్పటికీ, ఎంతగా ఆశీర్వదించినప్పటికీ, ఎంతగా వృద్ధి కలిగించినప్పటికీ చాలామంది జీవితాల్లో తృప్తి కలిగి జీవించరు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా హవ్వ. తనను దేవుడు ఏదెను తోటలో ఉంచాడు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు, సమృద్ధి అయిన నీటినిచ్చాడు. తర్వాత వారికి నివాస యోగ్యముగా ఉండడం కొరకై ఆ ఏదెను తోటను వారికి ఇచ్చాడు. ప్రతి చల్లపుటన దేవుడు వచ్చి వారితో ముచ్చటిస్తూ వచ్చాడు. ఇంతకు మించి ఒక వ్యక్తికి ఏం కావాలి? అయితే హవ్వ తన యొక్క జీవితంలో సంతృప్తిగా జీవించలేకపోయింది. దేవుడు ఇచ్చిన వాటిని అనుభవించలేకపోయింది. కనుకనే అపవాది వచ్చి ఒక చెట్టు యొక్క ఫలాన్ని ఆశ చూపించినప్పుడు దానికి లోబడింది. ఆ పండు ఆహారానికి చాలా చక్కనిదిగా, మంచి రమ్యమైనదిగా కనబడుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే తను దాన్ని తీసుకొని తినిందో వెంటనే దేవుని యొక్క కోపము, శాపము, ఉగ్రత అన్నీ కూడా తన మీదకి, కుటుంబం మీదకి వచ్చేస్తూ వచ్చాయి. ప్రియులారా, దేవుడు ఇచ్చిన వాడితో సంతృప్తిగా జీవించకుండా ఉన్నట్లయితే ఏ విధంగా ఆదాము అవ్వలు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారో, అంటే పూర్తిగా అన్నిటినీ దేవుడు తీసేశాడు. ఇప్పుడు స్వతహాగా కష్టపడే ఆ అలవాట్లోనికి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. స్వతహాగా వాళ్ళు కష్టపడి సంపాదించుకునే స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. ప్రియులారా, దేవుడు సర్వసమృద్ధిని ఇచ్చిన తర్వాత దాన్ని అనుభవిస్తూ ఆయన కృతజ్ఞంగా జీవించాలి, కానీ మరొక దానిని ఆశించి తీరని నష్టాన్ని పొందకూడదు. అందుకు ఉదాహరణ హవ్వనే. కాబట్టి తృప్తి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది ఆహాబు రాజు. తను రాజుగా ఉన్నాడు, రాజ్యాధికారం ఉంది, బలం ఉంది, తర్వాత ధనం ఉంది, తర్వాత గాయకులను, దాసులు, దాసీలు, సౌభాగ్యం, చాలా విషయాల్లో తాను ఎంతో వృద్ధి పొందినవాడిగా, అన్ని అనుకూలమైన వనరులు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే తన నగరిని ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట ఎవరిది? నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద తాను కన్ను వేసిన వాడిగా ఉన్నాడు. దేవుడి ఎంత ఆస్తిని, ఎంత రాజరికాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఒక ద్రాక్ష తోట విషయమై తాను ఎంతగా ఆశపడ్డాడు అంటే చివరికి ఆ నాబోతునే చంపివేస్తూ వచ్చినారు. అతని యొక్క రక్తాపరాధము ఈ యెజబేలు ఆహాబు మీదకి వచ్చినట్లు మనం చూడవచ్చు. ప్రియులారా, ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేని దాన్ని ఆశిస్తే జరిగే నష్టం ఇది. దేవుడు ఆ రాజును, ఆ యెజబేలును ఎలా చంపివేస్తూ వచ్చాడో, ఎలా వారి యొక్క పాపానికి వాళ్ళే కారకులయ్యారో, వాళ్ళ యొక్క ఉగ్రతకు వాళ్ళే ఏ విధంగా కారకులయ్యారో చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో వివరించబడింది. కాబట్టి ఉన్నదాంతో కలిగి తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత దావీదు యొక్క జీవితానికి చాలా క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే దేవుడు దావీదుకు కూడా రాజరికం ఇచ్చాడు, తర్వాత రాజ్యం ఇచ్చాడు, తర్వాత బలం ఇచ్చాడు, తర్వాత యుద్ధాలు చేయడానికి నేర్పరితనం ఇచ్చాడు. తర్వాత దేవుడు హృదయానుసారుడిగా జీవిస్తున్నాడు. దేవుడు ఎంతోమంది భార్యలను కూడా ఇచ్చాడు. అయితే తాను తన సైనికుని యొక్క భార్యను ఆశించాడు. ఉన్న వాటితో సరిపెట్టుకోకుండా లేని దాన్ని ఆశించి దాని కొరకు తాను ఒక నరహంతకుడిగా చేయబడుతూ వచ్చాడు. ఎంతటి విచారకరమైన సంగతి ఇది. నీ యొక్క జీవితంలో కూడా నీ పొరుగు వాడిది ఏదైనా కూడా నీవు ఆశించుచున్నట్లయితే దాని వలన నీకు నష్టమే తప్ప మేలు జరగదు. కాబట్టి ప్రియులారా, దయచేసి అట్టి వాటిని మనము వెంబడించకుందుము గాక. తర్వాత గెహాజీ యొక్క జీవితాన్ని చూడండి. మంచి పరిచారకుడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ఎలీషా దగ్గర చాలా చక్కటి పని చేస్తూ ఉన్నాడు. అయితే నయమాను తెచ్చినటువంటి వాటిని తాను ఆశించి వాటి వెంబడి పరిగెత్తి లేని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నవాడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, మంచిగా పరిచర్య చేస్తున్నాడు కదా, తనకు లోటేముంది, తనకు కొరత ఏముంది? దేవుడు అన్నిటిని సమృద్ధిగా ఇచ్చాడు కదా. ఎలీషా తను ఏదైనా రోగం వస్తే స్వస్థపరచగలిగిన వాడు, మంచి తలాంతులు కలిగిన వాడు, దైవజనుడిగా ఉన్నాడు. అట్టి దైవజనుడి దగ్గర పనిచేస్తున్న గెహాజీ ఎంత నమ్మకంగా, ఎంత మంచి చక్క పరిచారకుడిగా స్థిరపడాలి. కానీ ఉన్నవాడితో సంతృప్తి పడకుండా, ఉన్న పరిచర్యతో సంతృప్తి పడకుండా లేని వాటిని, అంటే నయమాను తెచ్చినటువంటి వాటిపైకి దృష్టికి
నయమాను తెచ్చిన వాటిపైకి దృష్టి వెళ్ళిన కారణాన్ని బట్టి తన జీవితంలో తీరని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో కూడా ఎంతోమంది సేవకుల దగ్గరికి ఎంతోమంది వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళు కొంత కానుకలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ సేవకుల దగ్గర పనిచేసే కొంతమంది పరిచారకులకు మాత్రం పరిచర్య మీద మనసు ఉండదు, కానీ వాళ్ళు తెచ్చిన కానుకల పైన మనసు ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళను మచ్చిక చేసుకొని వాళ్ళ ద్వారా కొంత లాభాన్ని పొందాలని ఆశించి వీళ్ళు కూడా ఎంతో కొంత నష్టాన్ని పొందినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా యొక్క జీవితాన్ని గమనించండి. ఇస్కరియోతు యూదా కూడా ప్రభు దగ్గర ఉన్నాడు. ప్రభు దగ్గర ఉంటే కొరతే ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు కదా ఆ మహారాజు దావీదు భక్తుడు. అయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర ఉంటే ఆహారానికి కొరత ఏముంది? ఆయన దగ్గర ఉంటే డబ్బుకు కొరత ఏముంది? ఆయన దగ్గర ఉంటే ఆశీర్వాదాలకు కొరత ఏముంది? ఏం లేదు. కానీ 30 వెండి నాణెముల కొరకు ఆశించి పరీక్షల దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన విషయం మనం చాలా చక్కగా గమనించవచ్చు. చెట్టుకు తను వేలాడిన వాడుగా ఉన్నాడు. ఇలా వీరందరి యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే ఉన్న వాటితో సంతృప్తి కలిగి నేర్చుకున్నట్టు చాలా మంచిది. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోవడం చాలా ఉత్తమమైన పని. లేని దాన్ని ఆశించి ఆత్మీయంగా నష్టపోయేదానికంటే, దేవా ప్రభువా ఈ దినానికి ఆహారం ఇచ్చావు, ప్రభువా ఇదిగో ఎంతో కొంత డబ్బు నా చెంత ఉంచావు, ఇదిగో ప్రభువా చక్కటి ఇల్లు ఇచ్చావు, చక్కటి భార్యనిచ్చినావు, ఇదిగో ప్రభువా మంచి పరిచర్యని ఇచ్చావు, ఇదిగో ప్రభువా మంచి ఉద్యోగం ఇచ్చావు, ఇదిగో ప్రభువా మంచిగా నేను జీవితంలో స్థిరపడేటట్లుగా నన్ను ఆశీర్వదించినావు. చాలయ్యా, నీ కొరకు ఇందులోనే ఉన్న ఈ కొన్ని విషయాల్లోనే నమ్మకంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయని మనం ప్రార్థించి వేడుకోవాలి. కానీ చాలామంది తృప్తిగా జీవించకుండా ఆశించి చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. హవ్వ ఆశించి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడింది, తృప్తిగా జీవించలేకపోయింది. దావీదు ఆశించి ఊరియా భార్యను తెచ్చుకున్నాడు, నరహంతకుడిగా చేయబడ్డాడు. తీరని నష్టాన్ని తన కుటుంబంలో కలతలకు తానే కారకుడయ్యాడు. ఆహాబు రాజు నాబోతు యొక్క రక్తాపరాధము అతని యొక్క ఇంటి మీదకి వచ్చింది. కారణం, దేవుడు సమస్తం ఇచ్చాడు, కానీ వాటిని అనుభవించకుండా, వాటితో తృప్తిగా ఉండకుండా నాబోతు యొక్క ద్రాక్ష తోట నాశించాడు. మిగిలారా, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో తృప్తి కలిగి నేర్చుకుందాం. పౌలు అంటాడు, నేను సంపన్న స్థితిలో నెరుగుదును, దీన స్థితిలో కూడా నెరుగుదును. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి పరిస్థితి అనుమతించినా అందులో తృప్తిగా జీవించడం అనేది నేర్చుకోవాలి. యోబు యొక్క జీవితాన్ని గమనించండి. తనకు అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. తనకు అన్నీ లేవు కదా, పోగొట్టుకున్నాడు కదా అని చెప్పి ఇంకేదో సంపాదించుకోవడానికి తనేం ప్రయాసపడలేదు. యథార్థంగా ప్రభు ఎదుట నమ్మకంగా ఉన్నాడు. రెండంతలుగా తాను మేలు పొందినవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుడిచ్చిన వాటితో తృప్తి పడుతూ, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నమ్మకంగా ఆయన పరిచర్యలో, ఆయన అప్పగించిన దాని విషయంలో ముందుకు కొనసాగిపోవటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.